పొరపాట్లు, వైఫల్యాలు, హేళనలు ఇవన్నీ అభివృద్ధిలో భాగాలు. వీటిని ఎదుర్కోకుండా ఎవ్వరూ ప్రగతిని సాధించలేరు. అసలు పని చేయకుండా బద్దకించేవాడి కంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు. మనం చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని, అదృష్టాన్ని నమ్ముకోవడం సరైనది కాదు. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం ఉంటుంది. నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్లు ఉండాలంటే సర్దుకుపోవాలి. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. అందుకే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, బంధాన్ని గట్టిగా నిలబెట్టుకోవాలి. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. కింద పడడం ఒక విధంగా మంచిదే. మన స్థాయి అంతా తెలుస్తుంది. అంతేకాదు, పైకి లేపడానికి ముందుకొచ్చి చేతులను బట్టి సొంతం ఎవరో పరాయి వారెవరో తెలుస్తుంది. జ్ఞానమున్న వారితో వాదించి ఓడిన జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించకు, నీ విజ్ఞతను కోల్పోతావు. పంటని చీడపురుగుల నుండి, మనసుని అసూయ ద్వేషాల నుండి కాపాడుకోకపోతే చివరకు మిగిలేది అంతా నష్టమే. పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమే. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసాన్ని రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని నమ్మకు. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో పని లేదు. అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ గొప్పతనం. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో పని లేదు. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు.